సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్ఎస్సీ నోవాటర్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. విశాఖ నగరంలో ఇటీవల జరిగిన చోరీ కేసు మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. ఈ చోరీ కేసులో నిందితులు ఎవరో మీకు ఫీజులు ఎగిరిపోతే తెలుసుకుంటే వారెవరో తెలుసుకునే ముందు ఒకసారి ఒక బైట్ విందాం. ఇప్పుడు ఓపెన్ చేసి ఉండే డోర్, ఆ క్లోజ్ చేసి ఉన్న వాళ్ళు డోర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఓ మనిషి సడన్గా వచ్చి ఇలాగ గొంతు నున్నట్టు నుల్లి నన్ను తోసాడు. ఆటోమేటిక్గా నేను 2 అడుగులు వెనక్కి వెళ్ళాను. ఇంకొకరు అతని వెనకాతలే వచ్చి ముఖం మీద గుద్ది చేతులు కాళ్ళు కట్టేసి మూతికి కూడా అరుస్తుంటే టేప్ వేసేసారు. టేప్ వేసిన తర్వాత కొంచెంగా చూసి టైం పట్టిన తర్వాత నా చేతికున్న రింగు మెడలో అయినా చైన్ ఉందేమో అని చూడడానికి వచ్చారు. చేతికున్న రింగ్కి నేను ఇలా పిడికలు బిగించేస్తే మండల మీద కొట్టి రింగ్ తీసుకున్నారు. రింగ్ తీసుకుని నా మొబైల్ కూడా తీసుకెళ్లారు. మొబైల్ తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి దివాన్ కోట్ కిందకి విసిరేశారు. క్యాష్ అండ్ గోల్డ్ పట్టుకెళ్ళారు. ఎగ్జాక్ట్ లెక్క ఐడియా లేదు. విన్నారు కదా అతని మాటలు. తనతో పాటు తన బామ్మను కట్టేసి దొంగలు దోచుకెళ్లారని చెప్తున్నా వీడే అసలు దొంగ. ఆశ్చర్యంగా ఉందా? మీరే కాదు, మీతో పాటు పోలీసులు, కుటుంబ సభ్యులు అందరూ ఒకసారిగా షాక్కి గురయ్యారు. తన స్నేహితులతోనే వాడు దొంగతనానికి స్కెచ్ వేసి ఆ తర్వాత కమల్ హాసన్లా నటించేస్తున్నాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరని భావించాడు. కానీ విశాఖ పోలీసులు పట్టేస్తారని అస్సలు ఊహించుకోలేకపోయాడు. తరగతి గదిలో కూర్చున్న స్నేహితులతోనే జైలు గదిలో కూర్చుని ఊచలు లెక్క పెడుతున్నాడు వీడు. జీవీఎంసీలో కాంట్రాక్టు పనులు చేసే ఆనందరెడ్డి కుటుంబంతో కలిసి విశాఖలోని కంచెరపాలెంలో ఇంద్రానగర్ 5వ వీధిలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఇతడు ఈ నెల 4వ తేదీన శుభకార్యం కోసం హైదరాబాద్కి వెళ్లాడు. 5వ తేదీ రాత్రి సుమారు 12:30 గుర్తు తెలియని 3 వ్యక్తులు ఇంటి వెనక తలుపులు పగలగొట్టి లోనికి రావడం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఆనందరెడ్డి తల్లితో పాటు కుమారుడు ధర్మాల కృష్ణకాంత్ కూడా నిద్రలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ ఆగంతకులు బామ్మ మనవుణ్ణి ప్లాస్టిక్ ట్యాగ్ వైర్లతో కట్టేసి నిర్బంధించడం జరిగింది. ఆమె ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, అలాగే మనవడి చేతికున్న డైమండ్ రింగ్, బీరువాలో ఉన్న 50,000 రూపాయలు దోచుకున్నారు. తర్వాత ఇంటి ముందు పార్క్ చేసిన మహీంద్రా XUV వాహనాన్ని కూడా దొంగలించి అక్కడి నుంచి పరారవ్వడం జరిగింది. చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును సవాల్గా తీసుకున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి చివరకు దొంగతనంపై తమకు సమాచారం అందించిన మనవడే అసలు దొంగని కూడా తేల్చారు. అతడిపై పోలీసులకు ముందే అనుమానం వచ్చినా కూడా సైలెంట్ గా అతన్ని మాటల్లో పెట్టి ఫోన్ చెక్ చేయగా చోరీకి అతడిదే మాస్టర్ మైండ్ అని కూడా ఇక్కడ తేలుతుంది. ప్రధాన నిందితుడు కృష్ణకాంత్ తండ్రి ఆనందరెడ్డిలా వ్యాపారంలో సక్సెస్ అవ్వాలని ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు. ఇందులో భారీగా నష్టపోవడం జరిగింది. అప్పులు తీర్చేందుకు స్నేహితులు పిఎం పాలెంకు చెందిన పరపతి ప్రమోద్ కుమార్, అలాగే KRM కాలనీకి చెందిన షేక్ అభిషేక్, మధురవాడకు చెందిన అవసరాల సత్య సూర్యకుమార్లతో కలిసి సొంత ఇంట్లోనే దొంగతనం చేయాలని ప్రణాళిక వేశాడు. వారం రోజుల ముందు వీరు సెల్ కాన్ఫరెన్స్ లో నేరానికి ఏం ఉపయోగించాలి, ఎలా తప్పించుకోవాలో కూడా ప్లాన్ చేయడం జరిగింది. వీరు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో ఆ విషయం కూడా మాట్లాడుకుని నేరం చేస్తున్న సమయంలో హిందీ తప్ప మరే భాష మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ సమయంలో కృష్ణకాంత్ తండ్రి ఆనంద్ రెడ్డి హైదరాబాద్ కు వెళ్లడంతో వీరు ఈ నెల 5వ తేదీ రాత్రికి ప్లాన్ అమలు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అనుకున్న విధంగానే బామ్మతో పాటు కృష్ణకాంత్ను కూడా కట్టేసి బంగారం, నగదు దోచుకున్నారు. అనంతరం ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆనంద్ రెడ్డి కారులో పరారయ్యారు. అక్కడి నుంచి NAD, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, అడవివరం, అలాగే హనుమంతవాక వైపు నుంచి మారికవలస వెళ్లి అక్కడ నిర్మానుష ప్రాంతంలో రోడ్డు పక్కన కారు వదిలి ఆటో ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్ళిపోవడం జరిగింది. బస్సులో ముందు విజయవాడ, అక్కడి నుంచి హైదరాబాద్ పారిపోయారు. నిందితుల నుంచి పోలీసులు 2.1 లక్షలు అలాగే 12 తులాలను బంగారం కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ రోజే మాకు అనుమానం వచ్చింది ఇంటి దొంగ పని అని. కానీ ఆ 3 నేరస్తులు ముసుగు ధరించి హిందీలో మాట్లాడి కొంచెం మిస్లీడ్ చేశారండి. అదే మాదిరిగా అటువంటి ఏమో క్రైమ్
ఇన్వెస్ట్మెంట్ చేశారు స్టాక్ మార్కెట్లు. దాదాపు 20 లక్షల నష్టం జరిగింది. అప్పులు పాలయ్యారని తెలిసింది. అప్పుడు అనుమానం ఇంకా పెరిగింది. తర్వాత మొబైల్ ఫోన్స్ స్క్రూటినైజ్ చేస్తే మొబైల్లో సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ కోల్కతా అని ఒక మాట కనిపించింది. దాంట్లో అది చూస్తే కోడ్ లాంగ్వేజ్ లాగా అనిపించింది. సో ఇంకా అనుమానం పెరిగిన తర్వాత అతను ప్లస్ ఇంకా 3 స్నేహితులు 4 కలిసి ప్లాన్ చేశారండి. ఇంటి దొంగ ఎప్పుడు రావాలి, డాడీ లేని సమయంలో అది గైడ్ చేశారండి. అదే మాదిరిగా వాళ్ళు ముసుగు ధరించి రావడం, కార్ తీసుకెళ్ళి పారిపోవడం, ఇదంతా వాళ్ళు ప్లాన్ చేశారండి.